దాంతో పాటు నిన్న మొన్న కొన్ని ఘటనలు చూసినాము. 6 ఏళ్ల చిన్నారి పైన అఘాయిత్యం కావచ్చు, అక్కడక్కడ కొన్ని కొట్లాటలు కావచ్చు, కొన్ని హత్యలు కావచ్చు. కొంత హోంశాఖ కూడా హోంశాఖ మంత్రిని నియమిస్తే బాగుంటుందన్నటువంటి కొన్ని ప్రతిపక్షాల నుంచి అక్కడక్కడ డిమాండ్లు వినిపిస్తున్నాయి. సో కొంత ఏదైతే భద్రతకు ముప్పుగా ఉన్నది తెలంగాణలో అంటూ కూడా కొన్ని వార్తలు చూస్తూ ఉన్నాం. ఎట్లా చూస్తారు? ఇప్పుడు గతంలో కేసీఆర్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఎన్ని మహిళ అసలు 6 ఏళ్ల పాప మీద పొత్తిళ్లలో పడుకోబెట్టుకుంటే కూడా తీసుకొని రేప్ చేసిన సంఘటన చూసినాం. వరంగల్లో శ్రీహిత కానీ, సింగరేణి కాలనీలో కూడా 4 ఏళ్ల పాప మీద అత్యాచారం చూసినాం. ఇట్లా చూస్తే అసలు వయోభేదం లేకుండా వాళ్ళ అనుచరుల ఇష్ట రీతిలో ఏ రకంగా అమ్మాయిల మీద పసిపాపల మీద అత్యాచారం చేసిందో చూసినాం. వాళ్ళ కామాందులో ఉన్న పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే నైతికత ఉందా అని అంటున్నా. ఈ రోజు హోంశాఖ సీఎం దగ్గర ఉంది, విద్యాశాఖ సీఎం దగ్గర ఉంది. సింగరేణి కాలనీస్ లో అత్యాచారం జరిగి కేటీఆర్ దత్తత తీసుకున్న కాలనీలో జరిగితే కనీసం హోంశాఖ మంత్రి వెళ్ళలేదు, మహిళా శాఖ మంత్రి వెళ్ళలేదు, ఎవరు వెళ్ళలేదు. వాళ్లకు సిగ్గు లేకుండా వాళ్ళు వెళ్ళలేదు. ఈ రోజు మా బాధ్యతాయుతంగా మా మంత్రి గారు వెళ్ళిండ్రు, మా పెద్దపల్లి మంత్రి గారు వెళ్ళిండ్రు, మాకు సంబంధించిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే అక్కడ ఉన్నారు. కాబట్టి ఇంకా ఏమున్నది? ఎవరు తప్పు చేసినా ఖచ్చితంగా కటకటాల పాలకు పంపిస్తాము, మహిళల భద్రతే మాకు ముఖ్యం అనే రీతిలో మేము ఈరోజు ప్రభుత్వం నడిపిస్తుంటే వాళ్ళకు వచ్చిన నొప్పి ఏంటి అంటున్నా. హరీష్ రావు గారు స్థాయి మర్చి మాట్లాడుతున్నాడు, ఒక స్థాయి తప్పి మాట్లాడుతున్నాడు, ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. కాబట్టి వాళ్ళకు ఏదో ప్రతిపక్షాలంటే ఏదో రోల్ పోషించాలి, ఏదో ఒకటి నోరు వాడేసుకోవాలనే రీతిలో మాట్లాడుతున్నారు. ఫైనల్గా ఏం చెప్తారు అంటే నిజంగా 6 గ్యారెంటీలు అనేది అమలయ్యే అవకాశం ఉందా ఈ 5 ఏళ్లలో? ఎందుకంటే మీరు కేవలం 100 రోజులు అన్నారు, కానీ 5 ఏళ్లలో అమలయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు క్యాబినెట్ విస్తరణ జరగలేదు. ఇంతకుముందు మీరు అడిగిన ప్రశ్న కూడా అన్ని మంత్రి అంటే ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నాయి, ఏ మంత్రి లేడు అంటే క్యాబినెట్ విస్తరణ జరగలేదు. ఫస్ట్ క్యాబినెట్ విస్తరణ జరుగుతుంది. క్యాబినెట్ విస్తరణ జరగక ముందే అసలు ఇంత లాంగ్ పీరియడ్ లో ఒక సెంట్రల్ ఎలక్షన్స్ కు నోటిఫికేషన్ వచ్చిన చరిత్ర దేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఇది రెండోసారి. స్వతంత్రం వచ్చినప్పుడు అంటే ఆడ సిస్టమ్ మనకు లేదు కాబట్టి 2 సంవత్సరాలు మనకు ఎలక్షన్ పీరియడ్ ఉండే. ఇప్పుడు దాదాపు 3 నెలలు ఇంత లాంగ్ పీరియడ్ పెట్టుకోలేదు. అంటే ఈ లాంగ్ పీరియడ్ లో ఎలక్షన్ ప్రాసెస్ లో గడిచిపోయింది. ఇప్పుడు క్యాబినెట్ విస్తరణ జరిగిన తర్వాత ప్రతి ఒక్క శాఖకు మంత్రి ఉంటాడు, ప్రతి ఒక్క శాఖ చేయగలుగుతుంది. మేమేదైతే 5 గ్యారంటీలు అన్నామో అలా దాదాపు 3 గ్యారంటీల వరకు మేము ఉచిత విద్యుత్, 0 కరెంటు బిల్లు విషయంలో కానీ, గ్యాస్ పథకం విషయంలో కానీ మేము ఒక క్లారిటీగా ఉన్నాం. ఒక చెయ్యంది ఏంటిదంటే ఒక 2500 మహిళలకు ఇయ్యలేదనే విషయంలో అదొకటి. అది కూడా ఏకాదశి రోజు ఏదో మంచి రోజు చూసి స్టార్ట్ చేస్తారు. ఇందిరమ్మ ఇండ్ల లాంచింగ్ అయిపోయింది, ప్రతిది కూడా అయిపోయింది. కాబట్టి ఎవరు కూడా ఎలాంటి సందేహము, ప్రతిపక్షాలు హాయిగా ఇంట్లో పడుకోమని చెప్పండి, వాళ్ళు పని చేయకుండా ఎవరు ఏమడగరు. ప్రజలకు వచ్చే నోటికాడ బుక్కను మాత్రం తీసేస్తే మాత్రం వాళ్ళే తరిమి కొడతారని చెప్తున్నా. సో 2400 అనేది నిజంగా మహిళలకు ఒక రకమైనటువంటి శుభవార్తలే. నిజంగా ఈ శుభవార్తను త్వరలో చెప్పే అవకాశం ఉందా రాష్ట్ర ప్రభుత్వం? 100%. ఈ రోజు మహిళకు గ్యాస్ 500కే గ్యాస్ విషయంలో కానీ, ఉచిత విద్యుత్ విషయంలో కానీ, లేకపోతే ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానీ, 2500 నగదు బదిలీ విషయంలో కానీ, ఫ్రీ బస్సు విషయంలో కానీ ప్రతిదీ కూడా ఒక మహిళ బాగుపడితే మొత్తం ప్రపంచమే బాగుపడుతుంది అనే విషయం ప్రత్యేకంగా మహిళ మీద ఆర్థిక భారం లేకపోతే ఆమె మేధో సంపత్తితోటి అంతరిక్షం కూడా ఎదగగలుగుతుందని నిరూపించిన సంఘటనలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇది మహిళలకు చాలా ఈ పీరియడ్, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పీరియడ్ అనేది మహిళలు చెప్పుకోదగ్గ ఇంపార్టెంట్ పీరియడ్ గా నేను భావిస్తాను. సో ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి, తెలంగాణ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఎలక్షన్ల కోసము ప్రభుత్వాన్ని నడపట్లే మేము. ఏదైతే గత ప్రభుత్వం 10 ఏళ్లలో విధ్వంసం చేసింది రాష్ట్రాన్ని, ఆ విధ్వంసం చేసిన రాష్ట్రాన్ని ఒక దిశలో పెట్టేసి ప్రజలను ఒక గాడిలో పెట్టే ఒక బాధ్యతాయుతమైన పనిని ప్రభుత్వం తీసుకున్నది. అలా ఎలక్షన్లు అవనేటివి ఒక భాగం. కాకపోతే మేము ఒకటి అప్పీల్ చేస్తున్నాం. ఎందుకంటే కేంద్రంలో మాకు 8 మంది ఎంపీలు ఇచ్చినలు, మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంది, రాష్ట్రంలో మేమే ముఖ్యమంత్రి, మాకే మంత్రులు ఉన్నారు, మాకే మొన్న వచ్చిన ఎమ్మెల్సీలు కూడా మాకే అధికారం కట్టగడుతున్నారు. కాబట్టి వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లలో కూడా సేమ్ ప్రభుత్వానికి, సేమ్ పార్టీకి ప్రాతినిధ్యం కల్పిస్తే ఇంకా డబల్ అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశలో ప్రజలు కూడా ఆలోచించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల్లో ఓటు వేయడానికి వాళ్ళు కూడా ఆలోచించుకుంటున్నారు. ప్రజలేమో ఈ పార్టీ ఉంటే ఇంకో పార్టీని తెచ్చి పెట్టుకోవడానికి రెడీగా లేరు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో కూడా విజయకేతనం ఎగరవేస్తుంది. ప్రజలు కోరుకున్న రాష్ట్రం దిశగా ప్రభుత్వం కూడా ముందుకెళ్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.